లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కోర్టుకు అందించింది. కాగా ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను కోర్టు పరిశీలిస్తుంది. డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం విచారణకు స్వీకరించనుంది. కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు మాజీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి అనుమతి లభించిన సంగతి తెలిసిందే. జిఏడి నుంచి అనుమతి లభించిన క్రమంలో కేటీఆర్, అరవింద్ కుమార్లతో పాటు ఆ కేసులో మూడో నిందితుడైన హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి అంటే బి లక్ష్మీ నరసింహారెడ్డి, గ్రీన్కో ఎస్ నెక్స్ట్ జెన్ ఎండి చెలమల శెట్టి అనిల్ కుమార్, ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను ఆ నిందితులుగా చేరుస్తూ అభియోగాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఏవన్గా కేటీఆర్ ఉన్నాడు. హెచ్ఎండిఏ నిధులు రూపాయలు 54.89 కోట్లు విదేశీ కంపెనీలకు ఇచ్చిందన్నది ప్రధాన ఆరోపణ. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నిబంధనలు ఉల్లంఘించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన 54.89 కోట్ల నిధులు విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై ఎంఎంయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ దానకిషోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మరుసటి రోజే డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా, అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ను రెండో నిందితుడిగా, బి లక్ష్మీ నరసింహారెడ్డిని మూడో నిందితుడిగా చేర్చింది. ఈ ముగ్గురితో పాటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఆర్గనైజర్ గ్రీన్కో ఎస్ నెక్స్ట్ జెన్ ఎండి చెలమల శెట్టి అనిల్ కుమార్, ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను ఏసీబీ విచారించింది. ఏసీబీ సేకరించిన ఆధారాలతో పాటు అప్పటి ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రధానంగా కేటీఆర్ పేరును ప్రస్తావించిండ్రు. అసలు నిందితుల వాంగ్మూలాలు ఏంటిది, సాంకేతిక